అందరినీ పుట్టించిన వాడెవరు? దేవుడే కదా. కొందరు కుంటివారిగా పుట్టించాడు, కొందరు గుడ్డివారిగా పుట్టించాడు, కొందరు మూగవారిగా పుట్టించాడు, కొందరు చెవిటి వారిగా పుట్టించాడు. అందులో తల్లిదండ్రుల పాపం అయితే ఏమీ కూడా లేదండి. ఈ మాటకు సమాధానం ఇస్తున్నాడు. ఏమంట? యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా మోషేతో, మానవునికి నోరిచ్చింది ఎవరు? నేనే. మూగవాణినే కానీ, చెవిటి వాణినే కానీ, దృష్టి గల వాణినే కానీ, గుట్టి వాణినే కానీ. ఇప్పుడు మనకు అక్కడ ప్రశ్నకి ఇక్కడ ఏమొచ్చేసింది? సమాధానం వచ్చేసింది. శిష్యులు ఏమడుగుతున్నారు? ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేసిన, వీని కన్నవారు పాపం చేసిన అంటే దేవుడు ఏమంటున్నాడు? వీడైనా పాపం చేయలేదు, వీని కన్నవారైనా పాపం చేయలేదు. అలా పుట్టాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు. గుడ్డివాడుగా పుడితే ఆ వ్యక్తి ద్వారా దేవుడు మహింపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. మరి కుంటివాడుగా పుడితే ఆ అవయవ లోపం ద్వారానే దేవుడు మహింపరచబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.